ఇక పీఆర్సీని రివర్స్ చేసింది వైకాపానే. మంత్రి పయ్యావుల కేశవ్. ఇక ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైకాపాదేనని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. పీఆర్సీ పదాన్ని మాట్లాడేందుకే ఉద్యోగులు భయపడే పరిస్థితి కల్పించిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కుతోందని మండలిలో సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం వచ్చే జీతాలు వద్దని 2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చిన పాత జీతాలే కావాలని అడిగిన వారిని బెదిరించి సంతకాలు చేయించిన చరిత్ర వైకాపాకు ఉందన్నారు. తల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు గాజులు కొనిస్తానని అన్నట్లుగా గత ప్రభుత్వ నేత తీరు ఉంది. ఇదే సభలో గత ప్రభుత్వంలోనే ఒక మంత్రి 15వ తేదీనైనా జీతాలు ఇస్తున్నామంటూ హేళనగా మాట్లాడారు. ఇప్పుడు వారే ఉద్యోగులపై ప్రేమ వలకబోస్తున్నారు. ఉద్యోగుల బకాయిలు 30,000 కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఉద్యోగుల సొమ్ము 21,000 కోట్లు వైకాపా వాడేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగుల జీపీఎఫ్ నిధిని పథకాల కోసం ఉపయోగించింది. ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఉంది. వేతన సవరణ సంఘాన్ని పునర్నిర్మించి ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత తెదేపా ప్రభుత్వంలో ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాము. 2024-25లో 11,490 కోట్లు, 2025-26లో ఇప్పటి వరకు 3,549 కోట్లు ఉద్యోగులకు చెల్లించాము అని వివరించారు. ఫిట్మెంట్పై ప్రభుత్వం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఓటర్లు ఆదేశాలకు ప్రలోభాలకు లొంగి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఏదేమైనా గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారి తాము ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురయ్యి ఓట్లు వేశారనడం ప్రజల పట్ల వైకాపాకు ఎలాంటి భావన ఉందనేది స్పష్టంగా చెప్పినట్లయింది. ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నట్లు సభలో ప్రతిపక్ష నేత మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానంగా భావించే మండలిలో ప్రతిపక్ష పార్టీ స్వభావం ఇది అని విమర్శించారు.